హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. సో ఇప్పుడు మీకు ఒక మంచి సాంగ్ వినిపించబోతున్నాను అన్నమాట. సో స్టార్ట్ చేసేద్దాం. తెలుసా మనసా ఇది ఈనాటి అనుబంధము. ఏంటి కెమెరా ముందు కూర్చొని మీకు సాంగ్ వినబోతున్నాను అని బంధం అనుబంధం అని సాంగ్స్ వాడుతుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి. సో ఒక జంట కలవబోతుందన్నమాట. సో ఆల్రెడీ అర్థమైపోయింది కదా ఎవరో. ఆలోచిస్తున్నారా? సర్లే మీరు ఆలోచించొద్దు కానీ నేను చెప్పేస్తాను. అంటే ఇన్ని న్యూస్లు వస్తుంటే ఈ జంట ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకుంది, ఇంకో జంట రేపు పెళ్లి చేసుకోబోతుంది. ఇన్ని క్లమ్జీలో మళ్ళీ నువ్వేంటమ్మా ఇంకో జంట కలవబోతుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ పెడుతున్నావు అండ్ క్వశ్చన్ మార్క్ తీసుకొస్తున్నావు అని అనుకుంటున్నారా? ఏమనుకోవద్దు, అందరికీ తెలిసిన విషయమే. సో మనకి నాగ చైతన్య గారు అలాగే శోభిత గారు మ్యారేజ్ చేసుకోబోతున్నారు కదా. సో దానికి సంబంధించిన మంగళ స్నానాలు ఎంత బీభత్సంగా జరిగాయంటే అంత బీభత్సంగా జరిగాయి. సో ఆ వీడియో ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నార్మల్గా అయితే ఎవరింటి దగ్గర వాళ్ళకి మంగళ స్నానాలు అనేవి జరుగుతాయి. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు సెలబ్రిటీస్ అనివ్వచ్చు, లేదు అనంటే బాగా ఉన్న ఫ్యామిలీ అని అనుకోవచ్చు. సో వీళ్ళిద్దరికీ ఒకటే సెట్ దగ్గర మంగళ స్నానాలు జరిపించారు. అండ్ ఆ వీడియో ఇప్పుడు చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నారు? డిసెంబర్ 4కి. అలాగే ఇప్పుడు ముహూర్తాలు ఉంటాయి కదా. సో సంథింగ్ సో ఐ మీన్ సినీ వర్గాలు మాట్లాడుకునేటి ఏంటి అని అంటే డిసెంబర్ 4 రాత్రి 8:13 అని మాట్లాడుకుంటున్నారు. సో ఇంకా ఏంటి అనంటే బ్రాహ్మణ సాంప్రదాయంలో వీళ్ళ పెళ్ళి 8 గంటల పాటు జరగబోతుంది అని సినీ వర్గాల్లో ఒక మంచి టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఏం జరగబోతుంది? అండ్ ఇంకోటి మాట్లాడుకున్నట్లయితే సమంత గారి సిచ్యువేషన్స్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. వీళ్ళు పెళ్ళిళ్ళు పేరంటాలు అని చాలా హడావిడిగా మంచిగా ఉన్నారు. కానీ సమంత గారు మాత్రం కొంచెం ఎమోషనల్ అవుతూ కొంచెం సాడ్గా కొన్ని బయటికి ఏవో 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 ఇలా అంది సమంత, నాగ చైతన్యని అలా అంది సమంత. సో గిఫ్ట్స్ విషయం కానివ్వండి, లేకపోతే నన్ను సెకండ్ హ్యాండ్ అన్నారు అన్న విషయం కానివ్వండి, ఇలా చాలా కూడా అంటే నాగ చైతన్య గారి మీద ఏదో ఒక విధంగా వస్తూనే ఉంది. సో పెళ్ళి జరుగుద్దా పెళ్ళి జరగదా అన్న క్వశ్చన్ మార్క్ అయితే జనాలకు ఉంది. కానీ ఆ క్వశ్చన్ మార్క్కి క్లారిటీ వచ్చేది ఎప్పుడు అని అంటే డిసెంబర్ 4కి అని నేను చెప్తాను. అండ్ మీరు కూడా డిసెంబర్ 4 వరకు వెయిట్ చేయండి. సో నాగార్జున గారి ఇంట్లోనైతే అందరూ కూడా చాలా సంతోషంగా ఈ పెళ్లి హడావిడి అనేది జరుగుతుంది. సో వాళ్ళు చాలా పండగ వాతావరణం ఉంది అని చెప్పొచ్చు. సో వాళ్ళకు కూడా కలిసి వస్తుందేమో చూద్దాం మనం కూడా. ఎందుకు అనంటే సో నాగార్జున గారికి సెకండ్ పెళ్లి తర్వాత కలిసి వచ్చింది. ఇప్పుడు నాగ చైతన్య గారికి సెకండ్ పెళ్లి తర్వాత కలిసి వస్తుంది లేదు అన్నది పెళ్లి తర్వాత చూడొచ్చు. సో మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.